ఈరోజు ఆత్మకూరు టౌన్లో 21వ డివిజన్ 21వ వార్డు ఆత్మకూరు మున్సిపాలిటీలో కల్లా అతి పెద్ద వార్డు ఇది. ఈ వార్డులో కూడా మొత్తం పర్యటించి అందరినీ కూడా ఓటింగ్ కోసం అభ్యర్థించడం జరిగింది. ఏ గుమ్మం దొక్కి ఏ తలుపు తట్టినా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు కానీ, పెద్దవాళ్లు కానీ, వృద్ధులు కానీ, అవ్వాతాతలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి, ఇది మా పార్టీ, మీరు ప్రత్యేకంగా వచ్చి మమ్మల్ని ఓటు అడగాల్సిన అవసరం లేదు, మేమే ఇంటిళ్ళు తిరిగి మిగిలిన వార్డులన్నీ కూడా ప్రచారం చేస్తున్నామని ఈ వార్డులో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం మంది చెప్పడం ఈరోజు మేము గమనించాం. దీని అన్నిటికీ కూడా కారణం ముఖ్యంగా ఈ 5 ఏళ్లు ప్రజలందరూ కూడా అనుభవించినటువంటి కష్టాలు అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రాబోయేటటువంటి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6, ఆ పథకాలు ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఆహ్వానిస్తూ ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఎవరి కళ్ళల్లో ఈరోజు చూసినా గానీ ఆ ఆతృత. ముఖ్యంగా నిన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క మేనిఫెస్టోను రిలీజ్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా చిత్కరించుకునే విధంగా అట్టర్ ఫ్లాప్ గా ఇట్స్ ఎ ఫెయిల్యూర్ మేనిఫెస్టో అనే అనిపించుకునేటట్టుగా ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం, తర్వాత రోజు వచ్చినటువంటి సర్వేలు, ఆల్ ఇండియా సర్వేలు అఫీషియల్ గా 150 సీట్ల దాకా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమికి డిక్లేర్ చేయడం నిజంగా ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ అశ్వదానాలతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని కనీసం రాజధాని కూడా లేకుండా అంధకారం చేసినటువంటి నాయకుడిని వెన్నుకుందామా, లేకపోతే భవిష్యత్తు బాగుండాలని, ఉజ్వల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచించి ఆ రోజే అమరావతిలో క్యాపిటల్ ని వేసి అందరూ కూడా ఉద్యోగస్తులు ఉండాలి, మన రాష్ట్రంలోని భారతదేశంలోనే అతిపెద్ద క్యాపిటల్ గా నిర్మించాలని మొదలుపెట్టి పునాది వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుందామా అని ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలా అని చెప్పి కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.